प्लास्टिक कप्पा मंदी ఇబ్బంది పడకండి సార్ నేను బాబాను సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ కార్యక్రమం ప్రతిసారి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అందరికీ టెన్షన్లు అవి చేయాలి కాబట్టి మీరు ఆకలితో ఉండకుండా ఎవరు కొంతమంది దాతల ద్వారా మీ అందరికీ కూడా భోజన సదుపాయం అన్నది ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. గత నెల రంజాన్ రోజున రంజాన్ పర్వదినాన్ని వాళ్ళు పురస్కరించుకొని మంచి సదుద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు భాయి భాయి అన్న ఒక సంఘీభావంతో సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం సంవత్సరం పాటు మేము ప్రతి నెల మూడవ మంగళవారం సంవత్సరం పాటు మేము కొనసాగిస్తామని చెప్పేసి మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మన మైనార్టీ సోదరులు మిత్రులకు అలాగే పాత్రికేయులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు మనం స్పాన్సర్ చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే జామియా మసీద్ కార్యదర్శులైనటువంటి అక్రమ్ సాబ్ గారు, అలాగే అక్రమ్ బాషా గారు, యూడి కుల్లాయపన్న గారు, అలాగే అంచర్ బాషా అన్న గారు, అలాగే మా మిత్రులైనటువంటి బంగారు షాషా అన్న హాజీ అక్బర్ అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సోదరులందరూ కూడా నాకు మొత్తం మిత్రులతో సమానం. అందరూ కూడా ముఖ్య పరిచయం బాగున్న వాళ్ళే. చాలా మంచి ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా మేము ముందుకు వస్తామని చెప్పేసి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అలాగే మేస్త్రి అయినటువంటి మా చాంద్ బాషా గారు, అలాగే మహబూబ్ బాషా గారు, అలాగే మన పాత్రికా విలేకరైనటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు, వెల్డింగ్ షాప్ మా మిత్రుడైనటువంటి షక్షాకి, అలాగే ప్రతి నెల మన వాజిద్ భాయ్కి, అలాగే చికెన్ సెంటర్ అబ్దుల్ భాయ్కి, అలాగే నా మిత్రుడు త్యాగి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఒక యూనిట్గా ఉంటూ మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాంటి బలం మీకు దేవుడు అల్లా ఎప్పుడు ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమాన్ని మన డాక్టర్ సార్ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మండల వ్యాప్తంగా వైద్య చికిత్స కోసం గర్భవతులు సోమందపల్లి ఎడ్డుకోటకు వస్తుంటారు. అది ఆ ఉద్దేశంతో మా జామా మసీద్ ముస్లిం సోదరులు కమిటీ తరఫున ఇక్కడ ఉన్న వైద్య సదుపాయాలకు వచ్చిన గర్భవతులకి ప్రతి నెల 3వ మంగళవారం డాక్టర్ల సలహాల మేరకు ఇక్కడ ఉన్న గర్భవతులకి భోజన వసతి మా ముస్లిం సోదరులు మంచి రంజాన్ మాసంలో మంచి తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం ప్రతి 3వ వారం కూడా మంచి పోషక ఆహారము తర్వాత ఇంకా ముందు మంచి కార్యక్రమం చేసి సంవత్సరం పాటు కొనసాగిస్తామని మా కమిటీ తీర్మానం చేసింది. నమస్కారాలు. సోమందపల్లి వైద్య హాస్పిటల్లో ఈ గర్భవతుల కార్యక్రమం భోజనాలు కానీ వాళ్ళకి ఏ సదుపాయాలు కానీ చేయడానికి మా ముస్లిం సోదరులు తయారున్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళ సూచనల వరకు మేము ఇక్కడ ప్రతి మంగళవారము అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానాల్లో ఒక వారం ఎంచుకోవడం మేము మంగళవారము. ఆ 3వ వారంలో మా ముస్లిం సోదరులు సోమందపల్లి ముస్లిం సోదరులంతా కలిసి వాళ్ళ కోసము ఆరోగ్యంగా ఉండాలని మంచి అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఇది విజయవంతం కావాలని నేను మా ముస్లిం సోదరులంతా కోరుకుంటున్నాము.